ఎన్నికల వేళ పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అడిగి తెలుసుకుందాం. రాంబాబు, ఈ బంగారం ఎవరిదని తేలింది? పోలీసులు ఏం చెప్తున్నారు? చంద్రకి బంగారు విజయవాడ చెందిన ఒక వ్యాపారి ఎస్ఐబిసి కార్పొరేషన్ సంబంధించిన వ్యాపారి సత్యనారాయణ వెళ్ళింది. ఈ బంగారాన్ని ఈ రోజు ఉదయం బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తారు. విత్డ్రా చేసిన తర్వాత వైజాగ్ లోనే తమ ఆఫీసు తీసుకెళ్తున్న సమయంలో ఫిబ్రవరి దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ఈ బంగారం బయటపడింది. ఒక ఆడి కార్లు ఈ బంగారం తీసుకెళ్తున్న పోలీసులు గుర్తించారు. అయితే సంబంధించి ఆ సమయంలో ఎప్పుడైతే పోలీసులు సీజ్ చేసుకున్నారో ఆ సమయంలో ఎటువంటి రికార్డులు లేవని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత ఏలూరులోని దానికి సంబంధించి పోలీసు అధికారులు కూడా వివరించారు. ఈ బంగారానికి ఎటువంటి రిసీప్ట్స్ కానీ ఏమీ లేవు. మొత్తం 300 బిస్కెట్లు ఉన్నాయి. ఒక్కొక్క బిస్కెట్ ఖరీదు 100 గ్రాములు. వీటి వెయిట్ మొత్తం 30 కేజీలు. వీటి విలువ 10 కోట్లు ఉంటుందని చెప్పేసి పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఆ కొద్దిసేపటి తర్వాత కార్పొరేషన్ సంబంధించిన యజమాని సత్యనారాయణ వచ్చారు. తమ దగ్గర అన్ని రకాల పత్రాలు ఉన్నాయని అది చూపిస్తుంటే పోలీసులు వాటిని పట్టించుకోలేదని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమకు దొంగలు చూస్తున్నారు. మేము అధికంగా ఈ బంగారాన్ని తీసుకెళ్తున్నాం కానీ అనధికారికి ఎక్కడ తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇతను చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయన వాదనను పట్టించుకోవడం లేదు. ఈ కేసు 30 కేజీల బంగారం కూడా ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ కేసు ఐటీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి అప్పచెప్తామని చెప్పి చెప్తున్నారు. ఐటీ వాళ్ళు దానికి సంబంధించి ఖచ్చితంగా పత్రాలు ఉన్నాయి లేదా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు. మొత్తం మీద అయితే చేబ్రోల్ దగ్గర గుంటూరు మండలం చేబ్రోల్ చెక్ పోస్ట్ దగ్గర ఈ బంగారం దొరికింది. మొత్తం మీద ఈ సంఘటన అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే కాకుండా ఎన్నికల సమయంలో ఇంత భారీ మొత్తంలో 30 కేజీలు బంగారం అంటే మాటలు కాదు. ఇంత భారీ మొత్తంలో బంగారం దొరకడం మీద పోలీసు వర్గాలతో పాటు స్థానిక ప్రజలనే రాజకీయ పక్షాల నాయకులను కూడా కొంత విస్మయానికి గుర్తిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. కానీ ఈ బంగారానికి సంబంధించి మాత్రం పోలీసులు చెప్తున్న వెర్షన్ వేరేగా ఉంది. అదేవిధంగా బంగారం యజమాని ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆయన చెప్తున్న వెర్షన్ మాత్రం వేరేగా ఉంది. దీనికి లీగల్ గా అన్ని పత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం ఐటీ అధికారులు మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే రేపు ఉదయం ఈ బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. విజయ చంద్రిక. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.